అమెరికా ప్రభుత్వం H1B వీసా హోల్డర్ల పైన యుద్ధం ప్రకటించింది. దీంతో అసలే మా ఉద్యోగాలు ఉంటాయా ఊడుతాయా అనే కంగారులో మన ఎన్ఆర్ఐలు సతమతమవుతూ ఉంటే యుఎస్ లా మేకర్స్ ప్రధాన ఐటీ దిగ్గజాలపైనే ఇప్పుడు కన్నేశారు. ముఖ్యంగా ప్రముఖ భారతీయ ఐటీ కంపెనీలైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అదే టీసీఎస్, కాగ్నిజెంట్ వీటితో సహా మొత్తం 10 కంపెనీలకు యుఎస్ సెనేటర్లు ఘాటు లేఖలు రాశారు. ఒకవైపు అమెరికన్ ఉద్యోగులను తొలగించేస్తూ మరోవైపు వేల సంఖ్యలో H1B వీసా హోల్డర్లను ఎట్లా మీరు తీసుకొస్తున్నారు అని చెప్పి నిలదీస్తున్నారు. టెక్ రంగంలో నిరుద్యోగం పెరుగుతున్న వేళ ఈ పద్ధతులు స్థానిక ఉద్యోగులకు నష్టమే కలిగిస్తున్నాయని చెప్పి సెనేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందులో ఈ దర్యాప్తులో టీసీఎస్, కాగ్నిజెంట్ కంపెనీలే ప్రధాన లక్ష్యంగా మారాయి. ఇప్పుడు టీసీఎస్ ఇటీవల ప్రపంచవ్యాప్తంగా 12,000 మందికి పైగా ఉద్యోగులను, అందులో అమెరికన్ ఉద్యోగులను కూడా తొలగించినట్లు సెనేటర్లు తమ లేఖలో ప్రస్తావించారు. ఉదాహరణకు ఫ్లోరిడాలోని జాక్సన్ విల్లే కార్యాలయంలో దాదాపు 60 మంది ఉద్యోగులను తొలగించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇదంతా జరుగుతున్న సమయంలోనే టీసీఎస్ వేల సంఖ్యలో H1B వీసాల కోసం అప్లై చేసుకుంటుంది. మరి ఇక్కడ ఉద్యోగాలను తొలగించేసి H1B వీసాల కోసం ఎందుకు అప్లై చేస్తున్నారు? అంటే తక్కువ జీతాల వాళ్ళే మీకు కావాలా? ఇక్కడ అమెరికన్లను మీరు నియమించుకోరా అని సూటిగా ప్రశ్నిస్తోంది. సో ఈ దేశీయ టాలెంట్ పక్కన పెట్టి విదేశీ వర్కర్ల కోసం ఎందుకు మీరు ఎగబడుతున్నారు? ఇదంతా కూడా మాకు అక్టోబర్ 10th లోపల మీరు మాకు వివరణ ఇవ్వాలి అని చెప్పి సెనేటర్లు టీసీఎస్ ను ఆదేశించారు. ఇక భారతీయ కంపెనీల్లో కాగ్నిజెంట్ కూడా ఒకటి కాబట్టి ఈ దర్యాప్తులో ఇది కూడా మేజర్ రోల్ ప్లే చేస్తోంది. సో ఈ కాగ్నిజెంట్ కూడా వేలాది మంది ఉద్యోగులను తొలగించి అదే సమయంలో 2,493 H1B వీసాల కోసం ఆమోదం పొందినట్లు సెనేటర్లు ఆ లేఖలో తెలిపారు. అంతేకాకుండా కాగ్నిజెంట్ గతంలో దక్షిణాసియా H1B వీసాదారులకు అనుకూలంగా వ్యవహరించి అమెరికన్ ఉద్యోగులను మాత్రం పక్కన పెట్టిందని ఫెడరల్ జ్యూరీ నిర్ధారించిన కేసును కూడా ఈ లేఖలో ప్రస్తావించారు. ఈ చర్యలు అమెరికన్ టెక్ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తికి కారణమవుతున్నాయని చట్టసభ సభ్యులు స్పష్టం చేశారు. అయితే అమెరికన్ సెనేటర్లైన చెక్ రాస్లీ, డిక్ డర్బిన్లు కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ కంపెనీ సీఈఓకు సూటి ప్రశ్నలు సంధిస్తూ ఒక మెయిల్ ను పంపించారు. ఈ ప్రశ్నలన్నీ కూడా ప్రధానంగా కంపెనీ H1B వీసా యూసేజ్, అమెరికన్ ఉద్యోగుల లే ఆఫ్స్ పైనే మొత్తం ఆధారపడి ఉన్నాయి. సో ఈ కాగ్నిజెంట్ ను సెనేటర్లు అడిగిన మొత్తం 9 ప్రశ్నలు అయితే ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. అవేంటి అని ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగారంటే, కాగ్నిజెంట్ గత కొన్ని సంవత్సరాలుగా లక్షలాది మంది అమెరికన్ టెక్ ఉద్యోగులను పక్కన పెట్టేసి వాళ్ళందరి ఉద్యోగాలు తీసేసి ఇప్పుడు విదేశీ టెక్ వర్కర్లను ఎందుకు నియమించుకుంటుంది అనేది ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళది. ఇంకోటి ఏం అడిగారంటే, H1B పిటిషన్లు దాఖలు చేసే ముందు ఖాళీగా ఉన్న స్థానాలను అమెరికన్లతో భర్తీ చేయడానికి కాగ్నిజెంట్ నిజాయితీగా ప్రయత్నిస్తుందా, లేకపోతే పైన మాకు ఇక్కడ దొరకట్లేదు అని చెప్పి వేరే వాళ్ళని తీసుకొచ్చుకుంటుందా, భారతదేశం నుంచి కావచ్చు వేరే ఇతర దేశాల నుంచి? ఎందుకంటే H1B వీసాలు తక్కువ జీతాలకు వస్తారు కాబట్టి, H1B హోల్డర్స్ అయితే ఎక్కువ పని చేస్తారు కాబట్టి ఇలా చేస్తుందా, దీనిపైన వివరణ ఇవ్వాల్సి ఉంది అని చెప్పి కూడా అడిగారు. ఇంకో క్వశ్చన్ ఏం అడిగారంటే, కాగ్నిజెంట్ H1B నియామక ప్రకటనలను సాధారణ నియామక ప్రకటనల నుంచి విడిగా లిస్ట్ అవుట్ చేస్తుందా అని అడిగింది. ఇంకో క్వశ్చన్ ఏమి అడిగిందంటే, ఇది చాలా ఇంపార్టెంట్, కాగ్నిజెంట్ ఎవరైనా H1B ఉద్యోగితోటి అమెరికన్ ఉద్యోగిని రీప్లేస్ చేసిందా, అంటే ఒక అమెరికన్ ఉద్యోగిని తొలగించి ఆ ప్లేస్ లో H1B హోల్డర్ని ఎవరినైనా పెట్టిందా, మాకు క్లారిటీ ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు. సో ఈ కంపెనీలో H1B ఉద్యోగులకు అదే అర్హతలు కలిగిన అమెరికన్ వర్కర్లతో సమానమైన జీతం, ప్రయోజనాలు అందిస్తున్నారా లేదా, దీనికి కూడా సంబంధించిన నిర్దిష్ట వివరాలు ఇవ్వాలి అని కోరారు. ఇక ఇంకోటి, కాగ్నిజెంట్ లో లెవెల్ 1 వేతనాలతో ఎంతమంది H1B కార్మికులను నియమించుకున్నారు, వారిలో ఎంతమంది ఇప్పటికీ లెవెల్ 1 వేతనాలతోనే పనిచేస్తున్నారు అని కూడా అడుగుతున్నారు.
H1B కార్మికులను మీ సంస్థలో నియమించడానికి కాగ్నిజెంట్ కాంట్రాక్టర్లు లేదా స్టాఫింగ్ సంస్థలకు అవుట్సోర్స్ చేస్తుందా? అవును అయితే ఆ సంస్థల ద్వారా ఎంతమంది H1B కార్మికులకు జీతాలు చెల్లిస్తున్నారు అని అడిగారు. ఇంకో క్వశ్చన్ కూడా అడిగారు, చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం కాగ్నిజెంట్ లో పనిచేస్తున్న H1B కార్మికులతో ఎంతమంది ఉద్యోగులకు కంపెనీ నేరుగా ఉద్యోగం ఇచ్చి జీతం చెల్లిస్తోంది? ఇంకో క్వశ్చన్, 2023లో కాగ్నిజెంట్ H1B పిటిషన్లకు ఆమోదం పొందిన తర్వాత ఆ కార్మికుల్లో ఎంతమంది ఇతర కంపెనీలకు అవుట్సోర్స్ చేయబడ్డారు, లేదా ఎంతమంది ఉద్యోగుల జీతాలు కాగ్నిజెంట్ కాకుండా మరో సంస్థ ద్వారా చెల్లిస్తున్నారు? అంటే ట్యాక్సులు ఎగగొట్టడానికి ఇవన్నీ చేస్తున్నారా మీరు అనే కోణంలో కూడా అడిగే ప్రయత్నం చేశారు. సో ఈ ప్రశ్నలకు అక్టోబర్ 10, 2025 నాటికి సమాధానం ఇవ్వాలని కూడా సెనేటర్లు కంపెనీని డిమాండ్ చేస్తున్నారు. సో ఈ క్వశ్చన్స్ అన్ని ఎందుకు అడుగుతున్నారు ఇప్పుడు సెనేటర్లు అని అంటే, H1B ఉద్యోగుల వల్ల అమెరికాలో ఉద్యోగాల కొరత ఏర్పడుతుంది, అమెరికన్లకు ఉద్యోగాలు రావట్లేదు అనేది ప్రధానమైన ఆరోపణ. అలాగే ఈ కంపెనీలన్నీ కూడా ట్యాక్స్ ఎగ్గొట్టే ప్రయత్నంలో తక్కువ జీతాలు చెల్లిస్తూ ఎక్కువ పని చేయించుకోవాలి అన్న కోణంలో ఇలాంటి అంటే దుర్వినియోగం చేస్తున్నాయి H1B వీసా పాలసీని అని చెప్పేది ప్రధానమైన ఆరోపణ. సో దీని ద్వారా మనకి ఏమైనా ఎన్ఆర్ఐలకు ఎఫెక్ట్ పడుతుందా లేదా అనేది మరికొద్ది రోజులు అయితే కానీ మనం ఏం చెప్పలేం. కాకపోతే ఈ సెనేట్ దర్యాప్తుకు మరో కారణం కూడా ఉంది. ఇదేంటంటే ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కమిషన్ ఈఈఓసి దర్యాప్తు టీసీఎస్ ఇతర కంపెనీలు వయసు ఎక్కువైన అమెరికన్ ఉద్యోగులను తొలగించి వారి స్థానంలో తక్కువ వేతనాలకు యంగ్ H1B వర్కర్లను నియమించుకుంటున్నాయనే ఆరోపణలపైన ఈఈఓసి ఇప్పటికే విచారణ జరుపుతోంది. ఈ నేపథ్యంలో సెనేట్ కమిటీ H1B వీసా ప్రోగ్రామ్ ను పూర్తిగా సమీక్షించి అందులో చట్టపరమైన సంస్కరణలను తీసుకురావడానికి కూడా ప్రయత్నిస్తోంది. అయితే H1B వీసా విధానాన్ని దుర్వినియోగం చేసి తక్కువ వేతనాలకు విదేశీ కార్మికులను తీసుకురావడాన్ని అడ్డుకోవాలన్నదే సెనేటర్ల ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది ఇక్కడ. ఇక ఈ దర్యాప్తు కేవలం టీసీఎస్ కాగ్నిజెంట్లకే పరిమితం కాలేదు. ఇది అమెజాన్, యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్, డెలాయిట్ వంటి 10 ఇతర కంపెనీలకు కూడా విస్తరించింది. సో లక్షల మంది అమెరికన్ టెక్ ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోతున్న సమయంలో ఈ కంపెనీలు H1B హోల్డర్లకు ఎలా ఉద్యోగాలు ఇస్తున్నాయి అనేది వీళ్ళ ప్రధానమైన ప్రశ్న. సో ఈ పరిణామాలన్నీ కూడా భవిష్యత్తులో H1B వీసా నిబంధనలను మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి అమెరికన్ ప్రభుత్వం భావిస్తోందని చెప్పి మనకి ఇక్కడ క్రిస్టల్ క్లియర్ గా అర్థమవుతుంది. ఇది భారతీయ ఐటీ కంపెనీల వ్యాపార వ్యూహాలపైన, అమెరికాలో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న మన దేశీయ టెక్ నిపుణులపైన కూడా ఒక సుదీర్ఘ కాలమైన ప్రభావం చూపిస్తుందనేది మాత్రం ఇప్పటి వరకు క్లియర్.